మ్యాకరోనీ వెజిటబుల్ చట్పట్. అబ్బో చాలా వెరైటీగా ఉంది పేరు. 4 ఉన్నాయి ఇందులో, చెట్టు పట్టు వెజిటబుల్ మ్యాకరోనీ. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? చూద్దామండి. ఉడికించిన వెజిటబుల్స్, ఉడికించిన మ్యాక్రోనీ, జీలకర్ర పౌడర్, చాట్ మసాలా, గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, సోంపు, ఉప్పు, కారం, నూనె. విజయరాణి గారు, మరి దీన్ని ప్రిపేర్ చేసుకునే ముందుగా దీనికోసం ఏమైనా రెడీ చేసుకోవాలండి? ముందు చేసుకోవాలమ్మా. ఏది? మ్యాక్రోని ఉడికించి పక్కన పెట్టుకోండి. ఓకే. తర్వాత ఈ వెజిటబుల్స్ ముక్కలు కూడా మనం ఉడికించి పక్కన పెట్టుకుని, ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి కూడా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకుని, అప్పుడు మనం స్టార్ట్ చేసుకోవడం అన్నమాట. సో మంచి హెల్దీ వంటకం మాకు పరిచయం చేస్తున్నారు. సో స్టవ్ ఆన్ చేసేసాను. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఓకే. ఆయిల్ కొద్దిగా వేసుకుంటే మన ఆరోగ్యానికి కూడా మంచిది కదా. అవునండి. ఇలా అంటే నాకు గుర్తొచ్చింది, మరి మీరు ఎప్పుడైనా హెల్త్ టిప్స్ పాటిస్తూ ఉంటారా? షూటింగ్ టైంలో ఇవే తినాలి, ఇవి తినకూడదు, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు, కానీ ఆయిల్ తక్కువగా ఉన్నాయి మాత్రమే. అది అందరూ మామూలుగా పాటించేది ఇప్పటి కాలంలో, అందరికి బాగా ఇదే కదా. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు మనం సోంపు వేసుకోవాలి. ఓకే. ఒక స్పూన్ ఇస్తారా? మీరు చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు? బాగా అంటే అల్లరి చేసేవాళ్ళ, లేకపోతే కామ్ గోయింగా? నేను ఎప్పుడు కామ్గానే ఉంటాను. కామ్గానే ఉంటారు. ఇప్పుడు మాత్రం కామే అనుకోండి. చిన్నప్పుడు ఎలా ఉన్నారు అని? చిన్నప్పుడు కూడా కామ్గానే ఉంటానని మా వాళ్ళు చెప్పేవాళ్ళు. మీ వాళ్ళు చెప్పండి. నాకు తెలియదు. మీరు కలపండి. ఓకే. తర్వాత చల్లించిపోయాలి. సో ఉల్లిపాయ ముక్కలు, సోంపు వేసుకున్నాము, పచ్చిమిర్చి కూడా వైపు చేయండి. ఓకే. సో పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకున్నాము. అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్. ఓకే. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత దెన్ సాల్ట్. మనం చాలకపోతే తర్వాత మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. సో సాల్ట్ వేసుకున్నాము. తర్వాత కారం, మనకు కావాల్సినంత కారం. పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం మామూలుగా వేసుకుని సరిపోతుంది. ఇది జీరా పౌడర్. ఓకే. తర్వాత ఇది గరం మసాలా. ఓకే. ఇది కూడా కొంచెం 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. 1/2 స్పూన్ గరం మసాలా. ఇది చాట్ మసాలా. సో ఇదే మనకు మెయిన్ అనుకుంటా కదా, చెట్టుపాటు కదా. సో మనకి చాట్ మసాలా చాలా అవసరం. సో చాట్ మసాలా వేసుకున్నాము. ఇది బాగా వేగించి, సో ఇప్పుడు ఒక మసాలా లాగా తయారైపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ పోసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్, నాకు పానీపూరి వాసన వస్తుంది ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు మనకు ముందుగానే ఉడకబెట్టుకున్న మ్యాక్రోని ఇందులో మిక్స్ చేసుకుంటున్నాం. అంటే మనకి ఎంతైతే గ్రేవీ లాగా ఎంతైతే ప్రిపేర్ అయిందో దానికి తగ్గట్టుగా వేసుకోవాలి అంతే. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ ఉడకబెట్టిన వెజిటబుల్ ముక్కలు. ఓకే. సో మనకి ఉడకబెట్టుకున్న వెజిటబుల్స్ తీసేయండి. ఆఫ్ చేసుకున్నాము. గుమగుమలాడే మ్యాక్రోనీ వెజిటబుల్ చట్పట్. పెద్ద పేరు, చాలా పేరు మాత్రం పెద్దగా ఉంది. ఓకే. అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు మనం మిరపకాయలు. ఓకే. ఇక్కడ ఉంది కదా. ఉంది, వేయండి. ఓకే. అబ్బా మళ్ళీ కట్ చేసి పెట్టారే, బాగుంది. స్పైసీ కర్రీ కాబట్టి మనకి స్పైసీ గార్నిష్ అనమాట. పుదీనా ఇవన్నీ అని చెప్పగా ఉంటాయి కదా, ఇది చాలా కారంగా ఉంటుంది కానీ బాగుంటుంది. ఓకే. సో రెడీ అయిపోయింది కదా. రెడీ. ఇదండి విజయరాణి గారు మనకు పరిచయం చేసిన మ్యాకరోనీ వెజిటబుల్ చట్పట్. తప్పకుండా ట్రై చేయండి. మ్యాకరోనీ వెజిటబుల్ చట్పట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. మ్యాకరోనీ వెజిటబుల్ చట్పట్. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన వెజిటబుల్స్, ఉడికించిన మ్యాకరోనీ, జీరా పౌడర్, చాట్ మసాలా, గరం మసాలా, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, సోం, ఉప్పు, కారం, నూనె. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత కొంచెం సోం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. అది వేగిన తర్వాత కొంచెం ఉప్పు, కారం,
జీరా పౌడర్, గరం మసాలా, చాట్ మసాలా, కొన్ని నీళ్లు, ఉడికించిన మాకరోని, ఉడికించిన వెజిటబుల్ ముక్కలు వేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. అది బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఓ సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని మిర్చి ఫ్లవర్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, మాకరోని వెజిటబుల్ చట్పట్ తయార్.